పోలీసులు ఒక్కటి అడుగుతాను నేను ఈ సందర్భంగా, కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుంటే అసలు ఈ అబ్బాయి మీద 498A కేసు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చితికిపోయింది కదా. అంతే కదా. ఈ నరేష్ అనే అబ్బాయి ఒరిస్సాలో మొత్తం ఫ్యామిలీ చితికిపోయింది. 16 మంది మీద కేసు, వాళ్ళ పరువు పోయి వాళ్ళ బయటికి తలెత్తుకోలేక ఫాల్స్ కేసు అని క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి, క్లియర్గా. అంతే కదా. సో దయచేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక ఎవరన్నా చూస్తుంటే మీరు దయచేసి ఒరిస్సా పోలీస్ని అలాగే అన్నవరం పోలీస్ని ట్యాగ్ చేయండి. ఈ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చూపించండి. ఇది దొంగ కేసు అని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ ఉన్న సాక్ష్యాలతోటి చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది. నేను మీకు డిజిటల్ కాపీ పంపిస్తాను ప్లీజ్. ఇది నంబర్ 1. అలాగే ఈ అబ్బాయి మీద పెట్టిన కేసు, ఈ అబ్బాయి మొగుడే కాదు అసలు, ఇతను నా మొగుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా మూడో వ్యక్తి ఎట్లా మూడవుతాడు? మొదటి మొగుడు ఉండగా నువ్వు ఫ్యాక్ట్స్ దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం నీ తప్పు. అతనితో వెళ్ళి అతనితో తిరిగి ఫైనల్గా అతని అత్తమామలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, బెంగళూరుకి వెళ్ళి అక్కడ సంసారం చేస్తే అత్తమామల మీద కేసు పెట్టారు. వీళ్ళ ఫ్యామిలీ కాకినాడలో ఉంటారు. ఎన్ని సెక్షన్లు పెట్టారు చూడండి, 417, 312, 506. రెండు అయిపోయింది. వీళ్ళు ముగ్గురు మీద ఈ కేసులో సహాయం చేద్దామని వెళ్ళిన పాపానికి అబ్బాయి మీద బాపట్లలో అబ్బాయి ఫ్రెండ్స్ మీద రేప్ కేసు. అండ్ ఈ కేసులు తీర్చడానికి వచ్చిన ఎస్పీ మీద ఇంకో కేసు, ఆయన మీద కూడా రేప్ కేసే కదా. అసలు ఆయన మీద అరాచకమైన రేప్ కేసు. సో బేసికల్లీ ఈ అమ్మాయి నాతో ఒకసారి మాటల్లో చెప్పింది ఏంటంటే, ఎస్పీ మీద కేసు పెడితే ఎవరన్నా తీసుకుంటారా, ఆయన పోలీసు కదా అంటే, అవును గురూజీ తీసుకోరు, కానీ నేనేం చేశానంటే ఒక లాయర్ని పెట్టుకొని ఆయన ద్వారా నేను డీజీకి కంప్లైంట్, డీజీకి అదే డీజీపీకి కంప్లైంట్, అదిగో రాసింది కదా మీరు ఫస్ట్ చూడండి, గౌరవ మహారాజశ్రీ డీజీపీ. సో డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను అంటే, ఎలా అయినా తీసుకుంటారు అంటే, నిజంగా ఆయన ఏమన్నా చేశాడని నేను అడిగా. ఆయన ఏమీ చేయలేదు గురూజీ, కాకపోతే తిట్టాడు. ఏది ఈ ఫాల్స్ కేసులన్నీ తీపిచ్చేసి ఇది వీటి మీద డబ్బులు ఇప్పించు, వీడి దగ్గర 40 లక్షలు ఇప్పించు, వీడి దగ్గర 10 లక్షలు ఇప్పించు, ఇలా తర్వాత ఈ ఫాల్స్ కేసు ఈ అబ్బాయి మీద ఇవన్నీ చేస్తున్నా. అలాగే మన యువరాజు పెట్టిన కేసు తీపిచ్చాలంట, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. సో వీటన్నిటిని ఆయన గట్టిగా తిట్టి పంపించారు. దానికి ఆయన మీద కచ్చి కట్టి ఆయన మీద ఆ కేసు అనమాట. సో హీరో ఎంట్రీ ఎప్పుడు? హీరో ఎంట్రీ దానికోసం చెప్పే కదా. సో ఇది జరుగుతుండగానే సైమల్టేనియస్గా ఆయన మీద ఈ కంప్లైంట్ ఇచ్చేసి ఇవన్నీ నడుస్తున్నప్పుడే మీతో ఫ్రెండ్షిప్, ఓకే, మనతో ఉన్నప్పుడే ఇంకో 2, 3, 2, 3 టార్గెట్ చేసేస్తూ ఉంటుంది. సో అలా ఆయన మీద ఆ కంప్లైంట్ అనమాట. నేను అడిగేది ఏంటంటే, సార్ మనం చేసిన ప్రోగ్రామ్కి ఒక ఉపయోగం ఉండాలి అంటే 100% ఇవన్నీ ఫాల్స్కి ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు. దీంట్లో ఈ అబ్బాయి ఫస్ట్ నరేష్ని బచాయించండి, అతన్ని ఒరిస్సా పోలీస్ని ట్యాగ్ చేయండి, అన్నవరం పోలీస్ని ట్యాగ్ చేయండి, ఎఫ్ఐఆర్ నెంబర్ చూపించండి, ఇది ఎంత తప్పుడు కేసు. రెండో కంప్లైంట్ చూస్తే మీకు మొదటి కంప్లైంట్ అంతా అబద్ధం అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఆ అమ్మాయి స్వహస్తాలతో రాసిచ్చింది, అది చాలదు అంటే జడ్జి గారి ముందు ఇచ్చిన 164 కూడా ఉంది. నా భర్తతో నాకు అసలు శారీరక సంబంధం లేదు అని చెప్పి 164 కూడా ఉంది. సో ఈ రెండింటి ఆధారంగా ఇతన్ని మనం విడిపించుకోవచ్చు. అండ్ అలాగే విడిపించుకోవడం అనేది సమస్య కాదు, ఇంత మనోవేదకు గురి చేసిన ఈ అమ్మాయి, ఇన్ని ఫ్యామిలీని చిదిపేసిన ఈ అమ్మాయికి ఖచ్చితంగా శిక్ష పడాలి, తలెత్తుకుని బయట తిరగే పరిస్థితి ఉండకూడదు. అది మీరు ఎట్లా బయటపడ్డారు అసలు? ఒక పాయింట్ చెప్పాలి మీకు, ఇది ఎలా పెట్టుకుంటారండి, ఎస్పీ మీద కేసు పెట్టారు ఎట్లా తీసుకుంటారు నేను అడిగినప్పుడు, అవును ఏవో 2-3 కాల్ రికార్డ్స్ ఏవో ఉన్నాయి, ఏదో సరదాగా మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఏవో ఉన్నాయి, అవి బేస్ చేసుకొని నేను పెట్టాను. కానీ ఇదేంటంటే రేప్ కేసు, లిటరలీ అక్కడ రేప్ చేశాడు, ఇక్కడ రేప్ చేశాడు, ఆఫీస్లో రేప్ చేశాడు, అక్కడ తిరుపతి తీసుకెళ్ళి రేప్ చేశాడు, భోపాల్ తీసుకెళ్ళి రేప్ చేశాడు, ఇలా పెట్టి అసలు దానికి ఏ రకమైన సాక్ష్యాలు. ఏదో ఒక కాల్లో ఆయన ఏదో మాట్లాడాడు, ఏదో డబ్బులు ఏదో అడిగితే ఏదో పంపించినట్టున్నాడు. ఆ డబ్బులు నాకు ఎందుకు పంపించాడు, అందుకే పంపించాడు. సో బేసికల్లీ అలా పెట్టుకొని అమ్మాయి చేస్తే, నేను అడిగినప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే, నీ మీద ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి కదా, వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు అవన్నీ చూస్తారు కదా, చూసి ఎలా పెట్టారు, ఈ అమ్మాయి అసలు కేసు పెడితే ఎలా తీసుకున్నారని అంటారు కదా. అంటే అమ్మాయి చెప్పింది ఏంటంటే, డిఐజీ చెప్పారు, పాత కేసులే, దాని సంగతి మనకు అవసరం లేదు, ఈ అమ్మాయి ఇప్పుడు పెట్టిన కేసులో పూర్వపరాలు ఆలోచించండి అంతే,
పాత కేసుల సంగతి మనకెందుకు, దీంట్లో ఆయన చేశాడా లేదా అదే కదా మీరు డిసైడ్ చేయాల్సిందని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పాడు అని ఈఎంఐ నాకు చెప్పింది. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, పాత కేసులు చూడొద్దు, ఇప్పుడున్న కేసు మాత్రమే చూడాలి అనేదే నిజమైతే, ఇప్పుడు రెండో వాడి కేసు చూడకపోతే మొదటి వాడి నిర్దోషం మనకి ఇప్పటికి కూడా తెలియదు. ఈఎంఐ ఇంత బరితెగించి తప్పులు పెడుతుంది అనే విషయం మనకు తెలియదు. రెండో కేసు చూస్తేనే కదా మీకు మొదటి కేసు కూడా తెలిసేది, మొదటి కేసు చూస్తేనే కదా రెండో కేసు వాళ్ళలో ఉండేది తెలుస్తుంది. సో చాలా తప్పంటాను ఆ విషయం. మీరు ముందు అన్ని చూసి అమ్మాయి అసలు క్రెడిబిలిటీ చూసి తర్వాత అమ్మాయి ఎలాంటిదో తెలుసుకొని, అరే ఒక పరువున్న పోలీస్ ఆఫీసర్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు అట్లా కేసులు పెట్టేసి రేపు జనాలకి డిపార్ట్మెంట్ మీద ఏం గౌరవం ఉంటుంది? కరెక్ట్. సో ఒకటి ఇది, రెండోది ఈ అబ్బాయి మీద పెట్టిన తప్పుడు కేసు. పాపం వీళ్ళ నాన్న అమ్మ కూడా విగత జీవులు అయిపోయారు ఈ కేసు తట్టుకోలేక. ఆయనకి ఏదో పెరాలసిస్ వచ్చేసి ఇది అయిపోయిందని చెప్పి తెలిసింది. ఇంకా ఈ అబ్బాయి అయితే ఇప్పటికే లిటరలీ రేప్ కేసు. ఇవన్నీ కూడా హాఫ్ బేక్డ్, ఇది ఫుల్ రేప్ కేసు పెట్టేసింది వాడి మీద. సో ఇక అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెంత ఎన్ని చేసిందో తెలియదు. గుంటూరు లాలాపేటలో కూడా ఒక కేసు ఉందని చెప్పారు, కానీ అది దానికి సంబంధించిన పెడతానని బెదిరించింది. ఈ లోపల నేను ఫోన్ చేశాను, ఇంకా తర్వాత పోలీసులకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సార్ వాళ్ళు చెప్పారు ఇంకా రానిండి సార్, అమ్మాయి రావడమే తరువాయి, అమ్మాయి వస్తే ఇంకా ఏం చేయాలో చేద్దాం మనం చెప్పన్నారు. ఆల్రెడీ మన యువరాజ్ కేసులో అంటే ఆ అమ్మాయికి ఒరిస్సాలో తిరుగులే, బెంగళూరులో తిరుగులే, కర్ణాటకలో కూడా తిరుగులే, ఆంధ్రాలో బాపట్లలో పెట్టిన రేప్ కేసు కూడా పెట్టేశారు. తెలంగాణలో మాత్రం భారీ దెబ్బలు తగిలాయి. ఒకటి నా దెబ్బ, ఒకటి యువరాజ్ దెబ్బ. ఇద్దరు దొరకకుండా తప్పించుకున్నారు. అమ్మాయి మీద కేసు పెట్టాము లిటరల్లీ. ఈఎంఐ అందరి మీద కేసులు పెడుతుంది. తెలంగాణ, కర్ణాటక, సారీ ఒరిస్సా, కర్ణాటక అన్ని స్టేట్లు కవర్ చేసింది. తెలంగాణలో మాత్రం కుదరలే. మన పోలీసులు కొంచెం గట్టిగా ఉన్నారనే విషయం అర్థమైంది. అట్లీస్ట్ ఆ విషయంలో ఇది చేయాలి. కేసు పెట్టారు సార్ మన వాళ్ళు లిటరలీ. ఎఫ్ఐఆర్ అయింది, కోర్టుకు పిలిచారు. ఇప్పటిదాకా తప్పించుకొని తిరుగుతుంది, బెయిల్ మీద బయట ఉంది. అవునా? ఓకే. నా దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎఫ్ఐఆర్ అవుతుందేమో. ఓకే. అది నేను అనేది ఇదే బేసికల్లీ, వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇంకా ఎంతమంది ఉన్నారో బాధితులు, ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇది ఒక మాఫియా. విజయవాడలో దీనికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. దీంట్లో అమ్మ నాకు క్లియర్గా చెప్పింది, హ్యూమన్ రైట్స్ అని చెప్పి రకరకాల వేషాలు వేసుకొని వీళ్ళే తిరుగుతుంటారు. వీళ్ళు లిటరలీ ఎట్లా అంటే మీ మీద ఏదో ఒక చిన్న ప్రూఫ్ పట్టుకొస్తే చాలా నైస్గా వచ్చి మాట్లాడతారు మీతో. ఎందుకు సార్ మీకు మంచి కెరీర్ ఉంటుంది, పెంట వాళ్ళతో మీకు ఎందుకు సార్, సెటిల్ చేసేసుకోండి. ఇది సార్ డబ్బులు మీరు సంపాదించుకోలేరా, 2 లక్షలు 5 లక్షలు మీరు సంపాదించుకోలేరా. ఈ ఎస్పీ దౌబేరం ఏంటంటే, ఎంత సార్ మీరు ఒక కేసు చేస్తే మీకు 5-6 కోట్లు వస్తాయి, ఇచ్చేయండి సార్, అమ్మాయికి ఏముంది, సెటిల్ చేసేసుకోండి సార్, ఎందుకు సార్ ఆ పెంటతో మనకు. ఇలాంటి చక్కటి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళే వచ్చి మనతో మాట్లాడి డబ్బులు సో తక్కటేస్తారు ఫస్ట్ రాగానే. వీడు అంత ఇవ్వగలడు, వీడి జీతం ఎంత, వీడి కెపాసిటీ ఏంటి, వీడి ఆస్తి ఏంటి అని చూసుకొని వీడిని ఎంత అడగచ్చు. సో ఇది ఒక టీం ఉంటుంది అనమాట. ఈ టీం వాళ్ళు ఎప్పుడు పాపం సహకరిస్తూ ఉంటారు వీళ్ళకి. ఇప్పుడైతే ఈ అమ్మాయి బెదిరిస్తుందో మనం ఒప్పుకోలేదు అనుకో, వెంటనే మహిళా మండలిని తీసుకొస్తా ఉంటుంది. మహిళా మండలి ఎవరు ఒరిజినల్ వాళ్ళు ఎవరు రాదు, ఇది తెలిసిన పూర్వాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు పట్టుకొచ్చేసి ఏమనుకుంటున్నారు, వీళ్ళు భయపడిపోతారని. అంతే కదా. సో ఫస్ట్ వాళ్ళు చాలా చాలా నైస్గా మాట్లాడతారు. ఇదొక బేసికలీ ఇదొక దందా స్టైల్ అనమాట. ఓకే. అందరం కష్టపడి ఏదో డబ్బులు సంపాదించుకుంటే వీళ్ళు ఇలా చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవడం కోసం మొదలెట్టారు. వీళ్ళు ఎలా ఉంటారంటే అసలు మీకు ఏ రకమైన డౌట్ రాకుండా చాలా నైస్గా మీ శిబిరంలో ఎప్పుడు ఎలా దూరారో మీకే తెలియదు. ఓకే. తల్లో 4 మారిపోతారు. మీకు ఏ పని కావాలంటే నేనున్నాను గురించి, చెప్పండి గురించి, అక్కడికి వెళ్ళాలా, షూట్ చేయాలా, ఇది చేయాలా, నేను చేస్తాను అని చెప్పి మీ వస్తువులు ఎన్ని పట్టుకుంటాను, మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఒక ఫ్రీ పర్సనల్ అసిస్టెంట్ వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఎక్కడో అంటే అబ్బా మన మనిషేరా అని చెప్పి మనం అన్నీ చెప్పేస్తూ ఉంటాం, అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. ఏదో ఒక దాంట్లో మీరు దొరుకుతారు. అప్పుడు పెట్టుకుంటారు 1, 2, 3 ఎన్ని దొరికితే అన్ని పెట్టుకుంటారు. పెట్టుకొని ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు.